ఆయిల్ తక్కువలో ఈ మంచి వెజిటబుల్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియో చూడడానికి వచ్చారంటే ఈ వీడియో మీకు నచ్చినట్టే కదా. అయితే ఒక లైక్ కొట్టి మీ సపోర్ట్ని నాకు తెలియజేయండి. ముందుగా ఈ వెజిటబుల్స్ అన్నీ తీసుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకోండి. ఇవి కట్ చేసి పెట్టుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో సరిపడే ఆయిల్ వేసుకొని ఇందులో బిర్యానీ సామాన్లన్నీ వేసుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీడిపప్పు వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటిని కాసేపు వేగనిచ్చాక కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అది కూడా కాస్త వేగనిచ్చాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయినంత వరకు సిమ్నీలో వేయించుకోవాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత ఇందులోని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేయాలి. అవి వేగేంత వరకు మనం చూసి ఆ తర్వాత వేసుకుంటే మనకి స్మెల్ అనేది పోయి చాలా చక్కగా ఉంటుందండి. ఇందులో పొటాటో, క్యాప్సికమ్, క్యారెట్ యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా అవైలబుల్గా ఉన్నవి మీరు యాడ్ చేసుకోండి. ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఇందులో ఉడకబెట్టి ఉంచుకున్న గ్రీన్ పీస్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మీకు ఇందులో కావాలంటే క్యాలీఫ్లవర్ ఇంకా రకరకాల వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యం ఇందులో యాడ్ చేసుకోండి. నేను చిన్న గ్లాస్తో బియ్యం తీసుకున్నాను. అది అరగంట సేపు నానబెట్టి వేసుకున్నానండి. ఇందులోని సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని రుచికి సరిపడే సాల్ట్ సరిపోయింది లేదో చూసుకోండి. తర్వాత కాస్త పుదీనా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 3 విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారైన తర్వాత మూత తీసి అడుగు నుంచి పైకి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మరి కాస్త కొత్తిమీర కూడా చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా అయిపోయినట్టేనండి. ఇది ఇప్పుడు చక్కగా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో వేడివేడిగా వెజిటబుల్ బిర్యానీ రెడీ. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.